High pass filter section. A high pass ladder network arranged as a ladder is shown in figure A. So this is a high pass ladder network. So high pass means series element is capacitor and shunt element or parallel element is inductor, and it is a ladder network. It is a very it is in the form of a ladder. Here for high pass filter, so series elements are capacitors and shunt elements are inductors. సో హై పాస్ ల్యాడర్ నెట్వర్క్ అంటే సిరీస్ ఎలిమెంట్స్లో కెపాసిటర్స్ ఉంటాయి, షంట్ ఎలిమెంట్స్లో ఇండక్టర్స్ ఉంటాయి. సో ఇట్లా కెపాసిటర్ ఇండక్టర్, కెపాసిటర్ ఇండక్టర్, కెపాసిటర్ ఇండక్టర్ ఇలా ఉంటే దీన్ని హై పాస్ ల్యాడర్ నెట్వర్క్ అని అంటారు. సో దాని తర్వాత టీ సెక్షన్ హై పాస్ ఫిల్టర్. సో టీ సెక్షన్ హై పాస్ ఫిల్టర్. సో ఈ ల్యాడర్ నెట్వర్క్లో ఒక సెక్షన్ మాత్రమే తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలంటే ఈ కెపాసిటర్ను 2 కెపాసిటర్స్గా రిప్రజెంట్ చేయాలన్నమాట. సో 2 కెపాసిటర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో హౌ కెన్ యూ రైట్ 1 కెపాసిటర్ హూజ్ వాల్యూ ఇస్ C ఇంటూ 2 కెపాసిటర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఈచ్ వాల్యూ బికమ్స్ 2C. సో అదేవిధంగా ఇది కూడా ఈ కెపాసిటర్ కూడా ఏమవుతుంది, 2 కెపాసిటర్స్గా రిప్రజెంట్ చేస్తే కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఒక్కొక్క కెపాసిటర్ వాల్యూ 2C అవుతుంది అనమాట. సో అట్ దట్ టైమ్ వీ క్యాన్ టేక్ వన్ పార్ట్. దట్ పార్ట్ ఈజ్ ఏ టీ సెక్షన్, అంటే టీ సెక్షన్ హై పాస్ ఫిల్టర్. సో ఇక్కడ 2CL. సో ఇది టీ సెక్షన్, టీ షేప్లో ఉంది కాబట్టి టీ సెక్షన్ హై పాస్ ఫిల్టర్. సో మొత్తం ల్యాడర్ నెట్వర్క్ను మనం అనలైజ్ చేయము, ఒక సెక్షన్ మాత్రమే అనలైజ్ చేస్తాం అనమాట. సో టీ సెక్షన్ అయితే సో ఇలా ఉంటుంది అనమాట. ఆ ఎంటైర్ ల్యాడర్ నెట్వర్క్, హై పాస్ ల్యాడర్ నెట్వర్క్. దిస్ ఈజ్ ద టీ సెక్షన్ హై పాస్ filter, 2C inductor. So the characteristic impedance of the T section network is given by, so T section network characteristic impedance Z0T root over ZA square plus 2ZA ZB. So this is the characteristic impedance of a T section network, whether it is high pass filter or low pass filter, ఏదైనా కానీ ఎక్స్ప్రెషన్ అయితే ఇది. సో ఇక్కడ ZA ఏమవుతుందంటే ZA ఈజ్ సిరీస్ ఆర్మ్ ఇంపిడెన్స్ అండ్ ZB ఈజ్ షంట్ ఆర్మ్ ఇంపిడెన్స్. సో ZA అనేది సిరీస్ ఆర్మ్ ఇంపిడెన్స్, ZB అనేది షంట్ ఆర్మ్ ఇంపిడెన్స్. అంటే ఇక్కడ ZA, సో ది ఇంపిడెన్స్ ఆఫర్డ్ బై దిస్ 2C ఈజ్ ZA, ది ఇంపిడెన్స్ ఆఫర్డ్ బై దిస్ ఇండక్టర్ ఈజ్ ZB. సో కాబట్టి ఇక్కడ ZA ఏమొస్తుంది 1/j⍵2C, ZB ఏమవుతుంది j⍵L. So if you substitute these values here, we get Z0T equal to root over 1/j⍵2C whole square plus 2 1/j⍵2C into j⍵L. So దీని నుంచి మనకు Z0T, so the characteristic impedance of the T section network, Z0T equal to root over L/C minus 1/4 omega square C square. So this is the mathematical expression for a characteristic impedance of the T section. సో ఇక్కడ దీన్ని అనలైజ్ చేస్తే, ఈ ఈక్వేషన్ అనలైజ్ చేస్తే, సో వెన్ L/C ఈజ్ గ్రేటర్ దాన్ 1/4 omega square C square అన్నప్పుడు ఈ వాల్యూ రియల్ అవుతుంది అనమాట, Z0T అనేది రియల్ అవుతుంది. అండ్ వెన్ L/C ఈజ్ ఈక్వల్ టు 1/4 omega square C square అయినప్పుడు దీని వాల్యూ 0 అవుతుంది. సో వెన్ L/C ఈజ్ లెస్ దాన్ 1/4 omega square C square అయినప్పుడు సో ఇది ఇమాజినరీ వాల్యూ అవుతుంది. ఫైనల్గా రూట్ అండ్ రూట్ L/C 1/1 మైనస్ L/C మైనస్ 1/4 omega square C square అనేది ఇఫ్ L/C ఈజ్ లెస్ దాన్ 1/4 omega square C square అయితే సో Z0T వాల్యూ ఇమాజినరీ వాల్యూ అవుతుంది, అంటే అటెన్యుయేషన్ ఉంటుంది. సో అటెన్యుయేషన్ విల్ కమెన్స్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆన్వర్డ్స్. అంటే ఈ వాల్యూ ఈజ్ రియల్ ఫర్ L/C ఈజ్ గ్రేటర్ దాన్ 1/4 omega square C square. సో ది క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ Z0T ఈజ్ రియల్ ఇఫ్ L/C ఈజ్ గ్రేటర్ దాన్ 1/4 omega square C square. సో thus attenuation will commence when L/C equal to 1/4 omega square C square. సో therefore కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంటే L/C ఈక్వల్ టు 1/4
ఒమేగా బదులు ఇప్పుడు మనం కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా సి అని తీసుకోవాలన్నమాట. ఒమేగా సి స్క్వేర్ దీనికి ఈక్వల్ చేసినప్పుడు ఈ ఒమేగా సి అనేది కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో హియర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1/2 √LC రేడియన్స్ పర్ సెకండ్. సో ఇది దిస్ యూనిట్ ఆఫ్ దిస్ ఒమేగా సి ఈజ్ రేడియన్స్ పర్ సెకండ్. సో అదేవిధంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ హెడ్స్, సో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 1/4π√LC హెడ్స్ అనమాట. సో ఇన్ సిమిలర్ మేనర్ ఇఫ్ we take pi section high pass filter, so pi section high pass filter, so from this ladder network we have to take now pi section. సో pi section ఎలా తీసుకోవచ్చు అంటే ఈ ఇండక్టర్ను 2 ఇండక్టర్స్గా రిప్రజెంట్ చేయాలి. 2 ఇండక్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో అట్ దట్ టైమ్ ది ఇండక్టర్ వాల్యూస్, ఈచ్ ఇండక్టర్ వాల్యూ బికమ్స్ 2L. సో సిమిలర్లీ if you represent this inductor as a 2 inductors connected in parallel, each inductor value becomes 2L. So at that time we can take one part of the ladder, so which is nothing but pi section high pass filter. So this is the pi section high pass filter. So capacitor is 2L and 2L. So ఇక్కడ the characteristic impedance of the pi network is given by, so what is the characteristic impedance for the pi network అంటే Z0 pi equal to √Z1 square Z2 by Z2 plus 2Z1. So this is the mathematical expression to find characteristic impedance of the pi network. సో ఇక్కడ Z1 అంటే ఏమరా అంటే Z1 is shunt arm impedance అండ్ Z2 ఏమవుతుందంటే సిరీస్ ఆర్మ్ ఇంపిడెన్స్ అవుతుందన్నమాట. సో ఇక్కడ షంట్ ఆర్మ్ ఇంపిడెన్స్ Z1 అంటే ఏంటి, షంట్ ఆర్మ్ ఇంపిడెన్స్ అంటే ది ఇంపిడెన్స్ ఆఫర్డ్ బై 2L ఈజ్ Z1, ది ఇంపిడెన్స్ ఆఫర్డ్ బై ది కెపాసిటర్ ఈజ్ Z2. సో కాబట్టి ఇక్కడ Z1 ఈక్వల్ టు J⍵2L అవుతుంది, Z2 ఈక్వల్ టు 1/J⍵C అవుతుంది అనమాట. సో నౌ యూ సబ్స్టిట్యూటింగ్ దిస్ Z1 Z2 ఇన్ దిస్ ఈక్వేషన్ 4 వి గెట్ Z0 pi ఈక్వల్ టు, సో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత దీన్ని సింప్లిఫై చేసుకుంటా పోతే ఫైనల్గా వి గెట్ దిస్ ఎక్స్ప్రెషన్ Z0 pi ఈక్వల్ టు √1/C/L మైనస్ 1/4ω²C² అవుతుంది. సో దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఆఫ్ ది పై నెట్వర్క్. సో దాని తర్వాత ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఈక్వేషన్, వెన్ బై C/L ఈజ్ గ్రేటర్ దాన్ 1/4ω²L², సో అట్ దట్ టైమ్ దిస్ Z0 pi ఈజ్ రియల్. అండ్ వెన్ C/L ఈజ్ లెస్ దాన్ 1/4ω²L² అయినప్పుడు సో ఈ వాల్యూ అంతా కూడా నెగిటివ్ వాల్యూ వస్తుంది. రూట్ నెగిటివ్ వాల్యూ అంటే ఫైనల్లీ Z0 pi అనేది ఇమాజినరీ వాల్యూస్ వస్తుంది. కాబట్టి అటెన్యుయేషన్ స్టార్ట్స్ వెన్ C/L ఈజ్ ఈక్వల్స్ టు 1/4ω²L². సో కాబట్టి సో ఇక్కడ వెన్ C/L ఈజ్ గ్రేటర్ దాన్ 1/4ω²C², Z0 pi will be real and the filter will pass all frequencies above C/L equal to 1/4ω²C². అంటే ఇది ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ హై పాస్ ఫిల్టర్. సో అంటే ఈ ఫ్రీక్వెన్సీస్ ఈ ఎప్పుడైతే C/L ఈక్వల్ టు 1/4ω²C² అవుతుందో సో అక్కడి నుంచి సో ఇట్ పాసెస్ ఆల్ దట్ ఫ్రీక్వెన్సీస్ అబౌవ్ దట్ ω/C. సో వేర్ ω/C is the cutoff frequency. సో ఇక్కడ ది ఫ్రీక్వెన్సీ అట్ విచ్ అటెన్యుయేషన్ కమెన్సెస్ క్యాన్ బి డినోటెడ్ యాజ్ cutoff frequency ω/C. సో ఇక్కడ ω/C ఏమవుతుందంటే 1/2 √LC రేడియన్స్ పర్ సెకండ్. సో అదేవిధంగా హెడ్స్లో చెప్పాలంటే ఇదే ఫ్రీక్వెన్సీ FC ఈక్వల్ టు 1/4π√LC హెడ్స్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత ఇప్పుడు నామినల్ ఇంపిడెన్స్. వాట్ ఈస్ ద నామినల్ ఇంపిడెన్స్ ఫర్ దిస్ హై పాస్ ఫిల్టర్ నెట్వర్క్? సో ఫర్ లార్జ్ ఫ్రీక్వెన్సీస్ ది టర్మ్ 1/4ω²C² in equation 2 and the term 1/4ω²L² in equation 5 are neglected. సో ఇక్కడ ఈక్వేషన్ 2 చూస్తే సో మనం ఇఫ్ యు సీ ది ఈక్వేషన్ 2, సో ఈక్వేషన్ 2లో ఫర్ హై వాల్యూస్ ఆఫ్ ఒమేగా, ఫర్ హై లార్జ్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా ది టర్మ్, సో ఇది ఒమేగా అనేది హై వాల్యూస్ అయినప్పుడు 1/4ω²C² అయినప్పుడు చాలా తక్కువ అవుతుంది అనమాట. సో ఫర్ హై ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఒమేగా యూ కెన్ నెగ్లెక్ట్ దిస్ టర్మ్ వెన్ కంపేర్ టు దిస్ టర్మ్. సో అట్ దట్ టైమ్ Z0t becomes √L/C.
సో అదేవిధంగా ఈ పై నెట్వర్క్లో ఇన్ ది సిమిలర్ మేనర్ in the pi network in this equation, when omega is very high, so I can neglect this term when compared to c by l. At that time z0 pi becomes root l by c. Kabatti for high values of omega, z0 equal to z0 pi equal to root l by c వస్తుందన్నమాట. సో z0 equal to z0 pi equal to root L by C. So then the characteristic impedance equal to root L by C is purely resistive. So ఈ root L by C అనేది pure resistive nature అన్నమాట. So this value of characteristic impedance is known as design impedance or the nominal impedance denoted by the symbol R0. So దీన్నే డిజైన్ ఇంపిడెన్స్ అని కూడా అంటారు అన్నమాట. క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్నే డిజైన్ ఇంపిడెన్స్ అన్న అంటారు, లేకపోతే నామినల్ ఇంపిడెన్స్ అని అంటారు. సో సింబల్ ఈజ్ హౌ డు వి రిప్రజెంట్ దిస్ దిస్ మీన్స్ విత్ R0. సో R0 ఈక్వల్ టు రూట్ ఎల్ బై సి ఓమ్స్ అవుతుంది. సో ఇఫ్ వి టేక్ సమ్ ప్రాబ్లమ్స్ ఆన్ దిస్ కాన్సెప్ట్, for the T and pi sections shown below, find cutoff frequency and nominal impedance. సో ఇక్కడ ఒక T సెక్షన్ ఇచ్చినాడు, ఒక పై సెక్షన్ ఇచ్చినాడు. ఇది హై పాస్ ఫిల్టరా లో పాస్ ఫిల్టరా అంటే సిరీస్లో మనకు కెపాసిటర్స్ ఉన్నాయి కాబట్టి ఇది హై పాస్ ఫిల్టర్. షంట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇండక్టర్స్ ఉన్నాయి కాబట్టి హై పాస్ ఫిల్టర్ అవుతుంది. సో ఇక్కడ T సెక్షన్ను మనం స్టాండర్డ్ T సెక్షన్తో కంపేర్ చేస్తే, సో మనకు ఇక్కడ 0.1 మైక్రోఫారెడ్, 0.1 మైక్రోఫారెడ్ అండ్ ఇండక్టర్ ఈజ్ 50 మిల్లీ హెన్రీ అని ఇచ్చాడు అనమాట. కాబట్టి ఇక్కడ మనము ఒరిజినల్ వేవ్ ఫామ్తో కంపేర్ చేస్తే ఇక్కడ, సో ఇక్కడ 2C. సో లెట్ us కంపేర్ దిస్ 2C. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ 2C అండ్ L అంటే ఇండైరెక్ట్గా మనకు 2C వాల్యూ ఇచ్చినట్టు అనమాట. 2C వాల్యూ 0.1 మైక్రోఫారెడ్, ఇండక్టర్ వాల్యూ 50 మిల్లీ హెన్రీ. సో అదేవిధంగా ఇక్కడ కెపాసిటర్, సో T సెక్షన్లో పై సెక్షన్ చూస్తే మనకు సో ఇక్కడ C వాల్యూ ఇచ్చాడు. C వాల్యూ ఇస్ 2 నానో ఫారెడ్ అండ్ ఇక్కడ 100 మైక్రో హెన్రీను మనం 2Lగా తీసుకోవాలి, ఎందుకంటే స్టాండర్డ్ దాంట్లో 2L ఉంది, 2L అండ్ 2L అని ఉంది. కాబట్టి ఇక్కడ 100 మైక్రో హెన్రీ ఈజ్ 2L అండ్ దిస్ 100 మైక్రో హెన్రీ ఈజ్ 2L. సో కాబట్టి ఇక్కడ T సెక్షన్లో ఈ 0.1 మైక్రో ఫారెడ్ అనేది 2C, 50 మిల్లీ హెన్రీ ఈజ్ L. సో పై సెక్షన్లో C ఈజ్ 2 నానో ఫారెడ్ అండ్ 2L వాల్యూ ఈజ్ 100 మైక్రో హెన్రీ. సో ఇప్పుడు T సెక్షన్ను మనం అనలైజ్ చేస్తే, సో ఫైనల్గా వీ హ్యావ్ టు గెట్ ఏ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ నామినల్ ఇంపిడెన్స్. సో ఫర్ ఈచ్ T సెక్షన్ అండ్ పై సెక్షన్. సో ఇక్కడ 2C ఈక్వల్ టు 0.1 మైక్రోఫారెడ్, దాని నుంచి C ఏమవుతుందంటే 0.05 మైక్రోఫారెడ్ అవుతుంది. సో అదేవిధంగా ఇండక్టర్ ఈజ్ 50 మిల్లీ హెన్రీ. సో వాట్ ఈస్ ద కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ? సో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎక్స్ప్రెషన్ ఈజ్ FC ఈక్వల్ టు 1/4 పై రూట్ LC వస్తుందన్నమాట. సో ఈ L వాల్యూ C వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి FC ఏమొస్తుంది 1.591 కిలో హెర్ట్జ్. దట్ ఈస్ ద కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో అదేవిధంగా నామినల్ ఇంపిడెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ రూట్ L బై C. అంటే ఈ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీను నామినల్ ఇంపిడెన్స్ ఆర్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ వాల్యూస్. సో ఈ LC వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే నామినల్ ఇంపిడెన్స్ అనేది 1 కిలో ఓమ్స్ వస్తూ ఉందన్నమాట. సో అదేవిధంగా ఇఫ్ యూ అనలైజ్ దిస్ పై సెక్షన్ మీన్స్ ఫైండింగ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ నామినల్ ఇంపిడెన్స్ ఫర్ దిస్ పై సెక్షన్. సో ఇక్కడ C ఈక్వల్ టు 2 నానో ఫారెడ్, 2L ఈక్వల్ టు 100 మైక్రో హెన్రీ, L ఈక్వల్ టు 50 మైక్రో హెన్రీ. సో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, సో వీఆర్ యూజింగ్ ది సేమ్ ఎక్స్ప్రెషన్స్. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 1/4 పై రూట్ LC and nominal impedance equal to root L by C. So we get FC equal to 251.646 kilohertz and R0 equal to 158.11 ohms అవుతుందన్నమాట. సో అదేవిధంగా ఇంకొక ప్రాబ్లం చూస్తే, ఫర్ ది గివెన్ వాల్యూస్ ఆఫ్ నామినల్ ఇంపిడెన్స్ R0 అండ్ ది కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ FC, డిటర్మైన్ ది వాల్యూస్ ఆఫ్ ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్. సో ఇక్కడ మనకు ఈ ప్రాబ్లంలో మనకు ఇండక్టర్ వాల్యూ కెపాసిటర్ వాల్యూ ఇస్తున్నాడు,
కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ నామినల్ ఇంపిడెన్స్ కనుక్కోమంటున్నాడు అనమాట. సో అదే ఈ ప్రాబ్లంకి వచ్చేటప్పటికి మనకు నామినల్ ఇంపిడెన్స్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇస్తున్నాడు, ఇండక్టర్ వాల్యూ కెపాసిటీ వాల్యూ కనుక్కోమంటున్నాడు అనమాట. సో R0 ఈక్వల్ టు మనకేం తెలుసు, R0 ఈక్వల్ టు √L/C. సో దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ నామినల్ ఇంపిడెన్స్. సో ఇక్కడ నుంచి √L ఏమని రాయొచ్చు, R0√C అని రాయొచ్చు. అదే √C ఎలా రాయొచ్చు, √L/R0 అని రాయొచ్చు. సో మనకు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏం తెలుసు, FC ఈక్వల్ టు 1/4π√LC వస్తుంది అనమాట. ఈ √L దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకు C వస్తుంది. వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ C. సో బై సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 1 ఇంటూ ఈక్వేషన్ 3, ఈ ఈక్వేషన్ 1 దట్ ఈస్ √L ఈక్వల్ టు R0√C అనేది ఈ √3 దట్ ఈస్ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే, అండ్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ C. సో 1/4πR0FC అవుతుంది. అంటే నౌ కెపాసిటీ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ R0 అండ్ FC. సో అదేవిధంగా √C సబ్స్టిట్యూట్ చేస్తే ఈ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో √C కానీ సబ్స్టిట్యూట్ చేస్తే విచ్ ఈజ్ ఈక్వేషన్ 2 √L/R0 అని సబ్స్టిట్యూట్ చేస్తే వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ L ఈక్వల్ టు R0/4πFC. సో ఆ విధంగా ఇండక్టర్ కెపాసిటర్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ నామినల్ ఇంపిడెన్స్ అండ్ ది కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో లాస్ట్ ప్రాబ్లం. సో డిజైన్ ఏ ఫిల్టర్ దట్ పాస్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ above 50 kHz and to have a nominal impedance of 250 ohms. Design a high pass D section filter and a పై సెక్షన్ ఫిల్టర్. సో ఇక్కడ ఏమి ఇస్తున్నాడు, మనకు నామినల్ ఇంపిడెన్స్ వాల్యూ, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఇస్తున్నాడు. ఇక్కడ 50 kHz అనేది కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ FC వాల్యూ అనమాట. నామినల్ ఇంపిడెన్స్ R0 వాల్యూ 250 ohms ఇచ్చినాడు. సో గివెన్ R0 ఈక్వల్ టు 250 ohms అండ్ FC ఈక్వల్ టు 50 kHz. సో ది కెపాసిటెన్స్ వాల్యూ, సో ఇందాక మనము చూసామన్నమాట, కెపాసిటర్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే 1/4πR0FC. సో ఇప్పుడు ఈ R0FC దీంట్లో ఈ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 6.366 nF వస్తుంది అనమాట. సో అదేవిధంగా ఇండక్టెన్స్ వాల్యూ L ఈక్వల్ టు R0/4πFC. సో విచ్ ఈజ్ 0.398 mH. సో ఇక్కడ నౌ వీ హ్యావ్ టు డిజైన్ T సెక్షన్ ఫిల్టర్ అండ్ పై సెక్షన్ ఫిల్టర్. సో ఇప్పుడు మనము T సెక్షన్ ఫిల్టర్, పై సెక్షన్ ఫిల్టర్ డిజైన్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనము T సెక్షన్ ఫిల్టర్ చూద్దాం. సో T సెక్షన్ ఫిల్టర్ అంటే, సో ఇక్కడ 2C, సో ఇక్కడ T సెక్షన్ ఫిల్టర్లో 2CL ఉందన్నమాట. సో దట్ ఈస్ ద T సెక్షన్ ఫిల్టర్. కాబట్టి ఇక్కడ కెపాసిటీ వాల్యూ 6.366 nF వస్తుంది. కాబట్టి హ్యావ్ టు టేక్ 2C 12.732 nF, 12.732 nF, అండ్ ఇండక్టర్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి. సో 0.398 mH. సో ఈ విధంగా వీ కెన్ డిజైన్ ది T సెక్షన్ హై పాస్ ఫిల్టర్. సో అదేవిధంగా పై సెక్షన్కి వచ్చేటప్పటికి, పై సెక్షన్లో మనం ఏం తీసుకోవాలంటే, సో పై సెక్షన్లో C తీసుకోవాలి. దిస్ ఈజ్ ద పై సెక్షన్ ఫిల్టర్. C 2L అని తీసుకోవాలి. కాబట్టి సో ఇక్కడ C వాల్యూ వీ హ్యావ్ టు టేక్ యాజ్ ఇట్ ఈస్ 6.366 nF, అండ్ ఇండక్టర్కి వచ్చేటప్పటికి 2 times ఆఫ్ దిస్ 0.398 mH ఇంటూ 2 ఈజ్ 0.796 mH and 0.796 mH. So this is about high pass filter section. So this is about high pass filter section.